ఆక్వా సాగు అంటేనే వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. సీడ్ నుంచి ఫీడ్ వరకు ప్రతిదానికి ఖర్చు తడిసి మోపడవుతుంది. అంతకుమించి విద్యుత్ భారం. ఇది చాలదన్నట్లు దళారుల దోపిడీ. అడుగడుగునా ఆక్వా రైతులకు ఆటుపోట్లే. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ప్రభుత్వం చేయూతనిస్తేనే ఆక్వా సాగులో ముందుకెళ్లగలమని రైతులంటున్నారు. కృష్ణా జిల్లాలో ఏటికేడు ఆక్వా సాగు పెరుగుతోంది. ప్రస్తుతం 99,707 ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించగా ఆక్వానే నమ్ముకొని దాదాపు 40,000 మంది రైతులు జీవనం సాగిస్తున్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో సొంత పొలాలను చెరువులుగా మార్చి మరీ రైతులు ఆక్వా సాగు చేయడంతో ఆక్వా ఎగుమతులు 1,200 కోట్లు ఉంటుందని అంచనా. అయితే సీడ్, ఫీడ్ ధరలు, విద్యుత్ ఛార్జీలు గుదిబండలా మారడంతో ఆశించిన మేర లాభాలు రావట్లేదని ఆక్వా సాగుదారుల మాట. ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ ప్రాంతాలుగా విడదీసి ప్రభుత్వం రాయితీలను అమలు చేస్తోంది. చాలా మందికి విద్యుత్ సబ్సిడీ అందట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిరంతరం విద్యుత్ సరఫరా చేయకపోవడంతో చేపలు, రొయ్యలకు ఆక్సిజన్ అందక చనిపోతున్నాయి. విద్యుత్ కోతలతో అధిక మొత్తం వెచ్చించి పెట్రోల్తో మోటార్లు నడపాల్సి రావడంతో ఆక్వా రైతులకు తలకు మించిన భారంగా మారింది. జోన్తో సంబంధం లేకుండా అందరికీ విద్యుత్ రాయితీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడు తక్కువ రహా హ్యాచరీస్ ఏంటంటే 10 పైసలు 15 పైసలు హ్యాచరీస్ వచ్చినాయండి. లోకల్ పిల్లలు అంటారు వాటిని. సో చాలా మంది చుట్టుపక్కల ఈ లోకల్ పిల్ల డబ్బులకి ఎందుకు ఎక్కువ పెట్టుబడి తక్కువ పెట్టుబడితో ఆ పిల్లేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుందండి. మా అక్కడ లొకాలిటీలో కరెంట్ లేదండి. ఈ సబ్సిడీ గవర్నమెంట్ ద్వారా మాకు ఏదైనా కరెంట్ విషయంలో ఏదన్నా సహాయం చేస్తే ఉన్న చుట్టుపక్కల రైతులందరూ కొంచెం సహాయంగా ఉండి కొంచెం ఉపయోగపడి కొంచెం ఆర్థికంగా అభివృద్ధి అవుతారండి. సో ఈ మేత విషయంలో కూడా కొంచెం గవర్నమెంట్ చర్య తీసుకుని తగ్గిస్తే ఇంకా బాగుంటుందండి. నాన్నగారి సాయంగా నేను 7 ఎకరాల చెరువు ఉందండి మాకు. మేము రొయ్యల కల్చర్ చేస్తాము. ఫస్ట్ మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసరికి అండి వాటర్ అనేది సదుపాయం రాదండి మాకు. వన్స్ జనవరి టు ఎండ్ అయిపోద్దండి స్వీట్ వాటర్ అనేది. కొంచెం అది వాటర్ శాఖ వాళ్ళు కొంచెం అది పట్టించుకుని ఉంటే కొంచెం వాటర్ ఏమన్నా అందజేస్తే కనుక రైతులకి కొంచెం మాకు అదొక సహాయం చేసినట్టు. రెండోది గత 10 సంవత్సరాల నుంచి ఆక్వాకల్చర్ చేస్తున్నాను. ఈ మధ్యన ఆక్వాకల్చర్కి కరెంటు ఫస్ట్ మెయిన్గా ఎలక్ట్రిసిటీ రాయితీ ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చేది. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయితీ మొత్తం తీసేశారు. ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ అని కొంతమందికి రాయితీ ఇస్తున్నారు. మళ్ళీ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ రాయితీ ఇస్తాము అని హామీ ఇచ్చారు. ఈ రాయితీ త్వరలో ఇస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. హేచరీస్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండటంతో నాణ్యమైన సీడ్ ఏదో తెలుసుకోవడం సాగుదారులకు కష్టతరంగా మారింది. సీడ్ కొనుగోలు చేసి లక్షల్లో పెట్టుబడి పెట్టినా కౌంట్ పెరగక రైతులు నష్టపోతున్నారు. హేచరీస్ ను ప్రభుత్వమే నియంత్రించి సీడ్, ఫీడ్ ధరలు తగ్గించాలని రైతులు కోరుతున్నారు. రొయ్యల చెరువులు మాకు నైట్ అని పగలనక రైతు నేను చేసేది 5 ఎకరాల రైతు అండి. అసలు ఎంత దారుణంగా ఉందండి. రోజుకి వచ్చి నేను 200 లీటర్లు తెచ్చుకుంటే 2 రోజులు కూడా రావట్లేదండి. అంత దారుణంగా ఉందండి. దయచేసి మాకు చెరువులకి పూర్తిగా కరెంట్ ఇవ్వాలని కోరుతున్నామండి. 2 ఎకరాలు రైతు చెరువు చేస్తున్నానండి. 3 ఫేజ్ కరెంటు 2 అవర్స్ అన్నారు. 2 అవర్స్ లేదు. మొత్తం సాయంత్రం ఏ టైం తీస్తున్నారో ఏంటని తెలియదు. ఎప్పుడు తీస్తున్నారో తెలియదండి. జనరేటర్కి ఆయిల్ తెచ్చుకోలేని పరిస్థితి మాది. జనరేటర్కి వచ్చి గంటకి 6 లీటర్లు 7 లీటర్లు తాగుతుందండి. రైలు చెరువులు చెయ్యాలో మానాలో తెలియట్లేదండి. నాకైతే సబ్సిడీ రావట్లేదు. ఆక్వా రైతులకి ఏదో గిట్టుబాటు ధర అన్నారు, అది అన్నారు, ఇవి అన్నారు. గిట్టుబాటు ధర లేదండి. ఈ దళారులేమో దాన్ని కాడి దోచుకుంటున్నారు. ధరల నిశ్చయీకరణతో పాటు అసలు క్వాలిటీ సీడు అనేది రైతులకు రావాలంటే అధికారులు మంచి బందోబస్తుగా ప్రతి యాచరీకి అసలు పుట్టగొడుగులాగా లేచిపోయిన యాచరీల్లో అసలు స్థిరీకరణ అనేది మంచి యాచరీ అనేదాన్ని ఒక నమ్మకం అనేది రైతుకు పుట్టించాలి ముందల.